back. I want you, hit you up. I'm on the other side. I miss you, miss you. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 10K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసారు అనుకోండి, ఈ కార్ని మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి గివ్ అవే అయితే ఇచ్చేస్తాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో మీరు కనుక చూసినట్లయితే గైస్, ఇది వచ్చేసి టాయ్ కార్. దీంతో మనం చాలా రకరకాల వీడియోలు అయితే షూట్ చేయడం జరిగింది. వీడియోస్తో పాటుగా ఛాలెంజెస్ని కూడా షూట్ అయితే చేసాం. యాక్చువల్గా చెప్పండి, ఈ కార్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఒకవేళ మనం కనుక దీన్ని కింద పెట్టినాం అనుకోండి, ఇది ముందు కంటే ముందుకు పోతుంది, వెనక కంటే వెనకకు వస్తుంది. మల్పనంటే ఈ టైర్లు వచ్చేసి ఈ విధంగా రొటేట్ అవుతుంది, ఎటంటే అటు మనం దీన్ని మలపొచ్చు. కానీ అదే ఈ కార్ని కనుక మనం ఒక గోడ పైన నడపాలనుకుంటే, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక గోడ ఉంది, ఈ గోడ పైన మనం ఈ కార్ని పెట్టి నడపాలనుకుంటే ఇదైతే కింద పడడం జరుగుతుంది, ఇది వర్క్ అయితే కాదు. సో ఈరోజు ఈ వీడియోలో మేము మీకు ఒక క్రేజీ కార్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆ కార్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, యాంటీ గ్రావిటీ కార్. ఈ కార్ దానిలాగా కింద ముందుకు వెనుకకు వెళ్ళడమే కాకుండా ఇది వచ్చేసి మనకు వాల్ పైన ఒకవేళ మనం ఈ విధంగా నడపాలనుకుంటే అలా కూడా వర్క్ కావడం జరుగుతుంది, అండ్ రూఫ్ పైన కూడా వర్క్ కావడం జరుగుతుంది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, టెస్ట్ చేద్దాం, అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కార్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకు బయటకే కనిపిస్తుంది. కార్ వచ్చేసి లోపల రెడ్ కలర్లో అయితే ఉంది, అండ్ దీని లైట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక డెమో అయితే ఇచ్చారు. దీని పేరు వచ్చేసి మ్యాక్స్ రేసింగ్ క్లైమ్ ఫోర్స్ అని అయితే ఉందన్నమాట ఈ కంపెనీ పేరు. అండ్ నెక్స్ట్ 360 డిగ్రీ రొటేషన్ అని ఉన్నది, దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే వాల్ అండ్ ఫ్లోర్ డ్రైవ్, 360 డిగ్రీ రొటేషన్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, టర్న్ రైట్ లెఫ్ట్, అండ్ లైట్స్ వస్తాయని అయితే మనకైతే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కార్ అవుట్. అండ్ దీని కాస్ట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మనకు దగ్గర 1400 రూపీస్కి అయితే గైస్ అయితే వాడడం జరిగింది. నేను ఎప్పుడో ఉన్న దీన్ని వీడియో చేయడం లేట్ అయింది. మీరు బై చేయాలని కూడా దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, దాని ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని బై అయితే చేయొచ్చు. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేయగానే ఫస్ట్ మీదనే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. ఇది చదువు గజ్జి. ఏం భాష అన్న? జపనీసా? ఇలా ఇంగ్లీష్తో ఉంటుంది చూడు, జపనీస్ పట్టుకొని దాన్నే చూస్తున్నాం. ఇంగ్లీష్ ఉన్నది చూడు, దీన్ని ఎట్లా డ్రైవ్ చేయాలి ఏం కథ అన్నీ ఉన్నాయి దాని మీద చదివిగా. బాక్స్ లోపల కనుక మనం చూసినట్లయితే గైస్ మనకు 3 ఐటమ్స్ అయితే రావడం జరిగిందనమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఈ యాంటీ గ్రావిటీ కార్. ఈ కార్ వచ్చేసి చూడడానికి లుక్ అయితే మనకు సూపర్ కార్ లెక్క ఉంది. ఎక్కడైనా సరే ఇదైతే గైస్ క్లైమ్ అయితే అవుతుందట, మనం టెస్టింగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మాన్స్టర్ కంట్రోలర్ అయితే రావడం జరిగింది. డామినేటర్ కంట్రోలర్ అని ఉన్నది దీనిపైన, ఈ విధంగా అయితే ఉంది. దీనికి మనకు 2 జాయ్స్టిక్స్ అయితే ఉన్నాయి, వీటిని యూజ్ చేసి మనం డ్రోన్ లాగానే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అండ్ ఛానల్ కోసం అంటే కనెక్షన్ కోసం ఒక బటన్ అయితే ఇచ్చారు. సిగ్నల్ కోసం ఇక్కడ 3 లోపల LED లైట్స్ అయితే ఉన్నాయన్నమాట, అంటే మనకు కనబడుతూనే ఉండాలి ఇవి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏదో పవర్ స్లాట్ ఉంది. ఓహో, దీన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. వైరింగ్ కనుక చూసినట్లయితే మనం రిమోట్ని యూజ్ చేసి కూడా మన కార్ని వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. యాక్చువల్లీ అసలు ఫస్ట్ నేను మీ కార్ని చూపిస్తాను. ఈ కార్ గురించి కనుక మనం చూసినట్లయితే బాటమ్ సైడ్లో మీరు చూడొచ్చు 3 పైలే ఉన్నాయింద్రా. అయినా ఇది ఈ వీల్స్ మీద రొటేట్ కాదు, ఇది నడవదు. ఓన్లీ కింద ఇక్కడ సైడ్ ఏవైతే ఇవి వీల్స్ ఉన్నాయో వీటిపైన ఈ కార్ అయితే రన్ కావడం జరుగుతుంది. ఇది వాల్కి కూడా అతుక్కొని వెళ్ళే విధంగా ఈ విధంగా ఒక ఫ్యాన్ అయితే ఉంది. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అయితే కాదు, మేడ్ ఇన్ జపాన్ కాదురా, చైనా. మేడ్ ఇన్ చైనా అనమాట. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే సన్నపిన్ ఛార్జర్ ఉంటుంది కదా, ఇక్కడ సన్నపిన్ ఛార్జర్ ఉంది, ప్లస్ ఆఫ్ బటన్, ఫ్లోర్ బటన్, వాల్ బటన్, 3 బటన్లు అయితే ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి టెస్ట్ చేసి చూపిస్తాను. కార్ వచ్చేసి రెడీ. అండ్ రిమోట్ కంట్రోలర్లో ఒక సాడ్ న్యూస్ ఏంటి అంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 6 సెల్లులు కావాలి. ఎవరా సెల్లులు? పోతుంది, పంపిద్దాం. సో ఇప్పుడైతే మనం ఈ కార్ని టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లోర్ పైన అయితే టెస్ట్ చేస్తున్నా. ఫ్లోర్ పైన ఈ విధంగా పెట్టగానే
ఫ్లోర్ పైన ఇది వచ్చేసి ఆన్ అయితే కావడం జరిగింది. జింగ పోయి బటన్ ఆన్ చేయలేదు, రిమోట్ బటన్ ఆన్ చేయాలి, దాన్ని ఆపరేట్ చేస్తాను. పోయి గిన్నెగా ఫాస్ట్ ఉరుకుతుంది ఇది. పోయి బ్యాగ్ రా. దీంట్లో ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే మనం ముందుకు వెళ్ళినప్పుడు బ్లూ కలర్ లైట్స్ వస్తున్నాయి, ముందుకు కొద్దిగా బ్లూ కలర్ లైట్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు రెడ్ కలర్ లైట్లు వస్తున్నాయి. బ్యాక్ రెడ్ కలర్ లైట్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయి. వస్తుంది ఆ కారు సైడ్ నుంచి వస్తుంటే ఎటు సైడ్ అయితే తిరుగుతుందో అటు సైడ్ లైట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇదే ఇక ఫుల్ స్పీడ్లో మనం రొటేట్ చేసినట్లయితే గైస్ కార్ వచ్చేసి ఈ విధంగా రొటేట్ కావడం జరుగుతుంది. అదే ఫ్రంట్ పంపిస్తే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ పంపిస్తే బ్యాక్ వస్తుంది. ఇది ఈ విధంగా ఒకవేళ మనం ఫ్లోర్ పైన కనుక టెస్ట్ చేసామనుకోండి ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు దీని అల్టిమేట్ దేని గురించి అయితే మనం కొన్నామో దాని గురించి అయితే టెస్ట్ చేద్దాం. అది వచ్చేసి ఏంటి అంటే వాల్ పైన కనుక మనం దీన్ని డ్రైవ్ చేసినట్లయితే ఇది వెళ్తుందా లేదా అనేది చూద్దాం. వాల్ పైన మనం పంపించే ముందు ఫస్ట్ ఏంటిది ఇక్కడ బటన్ ఆన్ చేయాలి. బటన్ ఆన్ చేయగానే ఇంతేదో ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద అతకబెట్టు, ఏం లేదు అతుక్కుంది వాళ్ళ మీద. ఇప్పుడు దీన్ని ముందరే పంపించినాం అనుకోండి వాళ్ళ మీద, ఇగో గోడ మీద నడిచే కార్ భలే ఉంది కదా. దీన్ని టర్న్ చేసినా కానీ గోడ మీద టర్న్ అవుతా అంట వజ్జింగా. గోడ మీదనే దీన్ని రొటేట్ అయితే వేస్తున్నా అవుతా అంటారా, కింద పడకుండా గోడ మీద రొటేట్ అవుతుంది. బ్యాక్ వాల్ పైన అయితే గైస్ పర్ఫెక్ట్గా వర్క్ అయింది. లోపల సీలింగ్ వేయించినాం కదా దానికైతే టెస్ట్ చేద్దాం, పని చేస్తా లేదా చూద్దాం. దారి నట్ పోతురా దాని మీద లైట్ మీద పోదు. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you, take you off, I came here way too strong, cannot keep it low key, got me drugged, your pheromones hit the roof, auto, your taste, it's really a bad reception out there, where you head? 5 minutes later. కార్ వచ్చేసి గైస్ ఫ్లోర్ పైన వర్క్ అయింది, అంతేకాకుండా వాల్ పైన వర్క్ అయింది, రూఫ్కి రివర్స్లో కూడా వర్క్ అయితే అయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కార్ని ట్రీ పైకి అయితే క్లైమ్ చేయడానికి ట్రై చేద్దాం, అవుతుందా లేదా అనేది చూద్దాము. సో దీన్ని అయితే నేను వాల్ మోడ్లో పెడుతున్నా, సౌండ్ ఆన్ అయింది కదా, అవుతలే. ఇది ఆగపోవడానికి గల రీజన్ ఏంటి అంటే దీని లోపల ఇక్కడ కింది సైడ్ అయితే ఒక ఫ్యాన్ ఉందన్నమాట. ఈ ఫ్యాన్ వచ్చేసి మనకు వాక్యూమ్ లాగా అయితే పనిచేస్తుంది, ఇట్లా బీర్చుకుంటుంది. సో అది లోపలికి తీసుకునేటప్పుడు ఏవైతే ఎడ్జ్లో ఈ కవర్స్ లాంటివి ఉన్నాయో ఇవి వచ్చేసి ఒక ఫ్లోర్ పైన అతకబెట్టినట్లుగా అయితే ఉండాలన్నమాట. అంటే ప్లెయిన్ సర్ఫేస్లో మాత్రమే ఇది వచ్చేసి వర్క్ అయితే కావడం జరుగుతుంది. ట్రీ పైన వర్క్ అవుతలే కదా, అక్కడ ఎలక్ట్రిక్ పోల్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ పోల్కి ట్రై చేద్దాం, చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. I'm like an outcast from pillar to post. There's no denial, I'm chasing ghosts. I'm like an outcast from pillar to post. ఎలక్ట్రిక్ పోల్ మీదకి కార్ని పంపిస్తున్నాం కదా అని మీరుసం ఎక్కి ఆయనతో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారు, అలాంటివి ఏం చేయొద్దు. దీనికి వచ్చేసి కరెంట్ రాదు, మధ్యలో ఇది మొత్తం ఓల్డ్ పోల్ అన్నమాట. దీంట్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే వచ్చేది ఉందో మధ్యలో కట్ అయితే చేసారు. సో మీరు ఎలక్ట్రిక్ పోల్తో ఎటువంటి ఆటలు అయితే ఆడకండి. సో ఇప్పుడైతే దీన్ని వాల్ మోడ్లో పెట్టేసిన, అతుక్కుంది, పోతా అజంగా పోతలేదురా, వ్యాక్యూమ్ క్రియేట్ అవుతలేదు సైడ్. పోతలే.
సో ఎనీవే గైస్ కార్ వచ్చేసి సూపర్గా అయితే వర్క్ అయింది. ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఒకటి మేము ఆన్లైన్లో చూస్తే మాకు క్రేజీగా అనిపించింది, మీ అందరికి కూడా చూపెట్టాలని చెప్పేసి దీన్ని అయితే ఆర్డర్ చేసి తెప్పించినాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 10K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసారు అనుకోండి, ఈ కార్ని మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి గివ్ అవే అయితే ఇచ్చేస్తాం. కాబట్టి 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.